కోతుల బెడదను నివారించేందుకు ఓ పంచాయతీ కార్యదర్శి వినూత్నంగా చేపట్టిన కార్యక్రమం అందరినీ ఆకర్షిస్తోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం వట్టింల గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. దీంతో పంచాయతీ కార్యదర్శి కృష్ణమోహన్ కి తెలపడంతో ఓ కార్మికుడు ఎలుగుబంటి వేషం వేసుకుని ఊరంతా తిరిగాడు. ఈ మేరకు కోతులు స్కూల్ గ్రామం వైపు రాకుండా ఊరికి దూరంగా పారిపోయాయి. నా పేరు కృష్ణమోహన్, వట్టింల పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాను. గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉందని గ్రామస్తులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ప్రైమరీ స్కూల్లో, హై స్కూల్లో కూడా కోతులు ఎక్కువగా వస్తున్నాయని, అక్కడున్న పిల్లలను అదేవిధంగా అక్కడ పనిచేసే వర్కర్లను ఇబ్బందులు పెడుతున్నాయని మా దృష్టికి రావడం జరిగింది. నేను కూడా ఊళ్ళో రెగ్యులర్గా తిరుగుతున్నప్పుడు కోతులు ఎక్కువగా సంచరించాయి. దానివల్ల అక్కడ ఉన్న గ్రామస్తులకు అక్కడ ఉన్న ఇళ్ళ పైన దూకడం, అక్కడ ఉన్న ఇళ్ళని పైకప్పులు అవన్నీ డ్యామేజ్ చేయడం అవన్నీ చేయడం జరిగింది. అదేవిధంగా పంట పొలాల్లో అవి కూడా ఇబ్బందులు చేస్తున్నాయి మా దృష్టికి వచ్చింది. కావున దీనికి సంబంధించి ఈ కోతులని ఊరు నుంచి ఏ విధంగా తరిమి కొట్టాలనే ఉద్దేశంతో చిన్న ఆలోచన రావడం జరిగింది. కావున ఏం చేసామంటే ఒకటి ఆన్లైన్లో చింపాంజీ డ్రెస్ అనేది కొనుగోలు చేయడం జరిగింది. ఆ చింపాంజీ డ్రెస్ని మా గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్కి ధరింపజేసి ఊర్లో తిప్పడం జరుగుతుంది, ఉదయం పూట, సాయంత్రం పూట. అదేవిధంగా మధ్యాహ్నం వేళల్లో స్కూల్లో పిల్లలు తినే సమయంలో ఎక్కువగా వస్తున్నాయని కూడా తెలిసింది. కావున మధ్యాహ్నం పూట కూడా ఆ స్కూల్ ప్రెమిసెస్లో మా వర్కర్ని ఉంచడం జరుగుతుంది. వాళ్ళు పిల్లలు తిన్నంతసేపు కూడా అక్కడనే ఉంటాడు. దానివల్ల కోతులు దాదాపు రావడం లేదు, అన్నీ అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. అదేవిధంగా ఊళ్ళో మా మల్టీపర్పస్ వర్కర్ తిరగడం వలన కూడా ఊళ్ళో దాదాపు కోతులన్నీ పారిపోవడం జరిగింది. దీనికి సహకరించిన గ్రామ పెద్దలకు, గ్రామస్తులందరికీ నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా